రోజైతే హాలిడే కదండి, మా పిల్లలకి స్నాక్స్ అని గొడవ చేస్తూనే ఉన్నారు. సింపుల్గా అయిపోవటానికి అయితే ఈ విధంగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే లాగింది. ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని స్కిప్ చేసేయండి. ఆయిల్ తిన్నా పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకొని సాల్ట్, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత అయితే 1 కప్పు వరకు అయితే బొంబాయి రవ్వ వేసుకొని, బొంబాయి రవ్వ అయితే కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. రవ్వ అంతా చల్లారిన తర్వాత అయితే నేను చూపిస్తున్నట్టయితే బాగా ప్రెస్ చేసుకున్నట్టయితే ప్రెస్ చేసుకోండి. ఇందులోకి ఉడికిచ్చిన బంగాళదుంపలు అయితే కలిపేసి మళ్ళీ బాగా చేత్తో పిసికేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే గోధుమ పిండి వేసుకొని మనం చపాతీ డవ్వ ఎలా అయితే కలుపుకుంటామో కలిపేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత నేను చూపిస్తున్నట్టయితే స్టిక్స్ లాగా అయితే చేసుకోండి, లేదా మీరు చిన్న చిన్న నగెట్స్ లాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మనం ఇందులోకి బొంబాయి రవ్వ యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అయితే లాగుతుంది కొంచెం. కాబట్టి చూసుకొని నచ్చితేనే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయాలనుకుంటే అలా కూడా ట్రై చేయండి. కొంచెం బాగా స్టిక్స్ ని సన్నగా చేసుకున్నాం అనుకోండి, ఎయిర్ ఫ్రైలో తొందరగా ఫ్రై అవుతాయి. నేనైతే అన్ని ఫ్రై చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే టమాటో కెచప్ తో మయోనీస్ తో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు. నచ్చితే ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.